అంటే అటుపక్కన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా అటుపక్కన్న వాళ్ళు ఆ మంత్రికి ఆ చిత్తశుద్ధి, ఆ ప్రాక్టికాలిటీ, ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలన్న ఒక ఆలోచన, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండాలి. అలాగే అధికారులు కూడా ఇలా డిఫరెంట్‌గా ఉంటారు. మంత్రులకి అది ఉంటుందండి. అది లేకపోతే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఎలక్ట్ ప్రజల్లో గెలవడు కదా! మళ్ళీ గెలవడు. అందువల్ల ప్రజల మీద ఇది ఉంటుంది. అది మనం ట్రాన్స్లేట్ చేయాలి. అవును. కొన్ని చోట్ల ఆయన తప్పుదోవ పట్టచ్చును, లేకపోతే షార్ట్ కట్స్ తీసుకోవచ్చును. వాటిలో షార్ట్ కట్స్ తీసుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పాలి. అవును. సో మీరు ప్రధానమంత్రుల దగ్గర ఎంతమంది చేశారు, కేంద్ర మంత్రులు, హోం మంత్రులు కూడా చేశారు కదా సార్. అప్పటి వాతావరణము ఎలా ఉండేది సార్, బ్యూరోక్రాట్స్ వర్సెస్ పొలిటీషియన్స్? ఇదేనండి. ఇప్పుడు శేషన్ ఈజ్ అ గుడ్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పేవాడు, ఇఫ్ యూ కెన్ యూ షుడ్ సే ఎస్, ఇఫ్ యూ కెనాట్ యూ మస్ట్ సే నో. సో యూ మస్ట్ మేక్ దిస్ డిస్టింక్షన్. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ యూ షుడ్ హ్యావ్ ది కరేజ్ టు సే నో. నో అని చెప్పడం తెలియాలి. అది అది చెప్పడంలో కూడా పద్ధతి ఉంది. అవును. 10 మందిలో మీరు చెప్తున్నది ఎంత కుదరదు సార్ అంటే ఆయన కోపం వస్తుంది. సో ఆయనకి కన్విన్స్ చేసి సెపరేట్ మీటింగ్స్ తీసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టమని నేను చెప్పాను నరసింహారావు గారికి. జనరల్ ఎలక్షన్ ఇండియాలో అంతా అవుతుంది. ఆయన లాస్ట్ శరణం 1997 ఆ ఎలక్షన్లో ఓడిపోయాడు ఆయన. ఆ ఎలక్షన్ పెడుతున్నప్పుడు కాశ్మీర్లో మీరు ఎలక్షన్ పెట్టండి సార్, ముందు ఈ ఎలక్షన్స్ జరగక ముందు కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టండి, మీరు సక్సెస్ అవుతుంది, అది బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాను నేను, అది పెట్టండి, ఆ కీర్తి మీకు వస్తుంది, దాంతో తట్టుమ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో యూ వుడ్ విన్ అని చెప్పాను. చెప్తే ఆయన నా మాట పట్టించుకోకుండా కాశ్మీర్ చాలా కష్టమయ్యా, నీకు చాలా ధైర్యం ఉంది చేస్తానన్నావు, కానీ అక్కడ మనం చేయలేకపోయావు అనుకో, చచ్చిపోయారనుకో మనుషులు బికాస్ ఆఫ్ కాల్పుళ్ళు గీల్పుళ్ళు, అది టెర్రరిజం వల్ల ఉన్నది కూడా పోద్ది, ఇక్కడ రివర్స్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ, అందుకని రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ చేద్దాం అన్నాడు ఆయన. ఎక్కడ కాశ్మీర్లో. అంటే మీకు రివర్స్గా ఆలోచించాడు, నాకు రివర్స్గా ఆలోచించాడు, ఆయన రివర్స్గా మీరు ఆలోచించారు. కరెక్ట్. రిజల్ట్ తర్వాత మీరు అనుకున్నట్టుగా అక్కడ నెగిటివ్. కరెక్ట్. ఇప్పుడు ఆఖరిగా ఏమైందంటే ఈయన ఓడిపోయాడు. అక్కడ ఓడిపోయిన తర్వాత మరి ఎలక్షన్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి ప్రశ్న వచ్చింది అక్కడ కాశ్మీర్లో అంత ముందు 8-9 ఏళ్ళు ఎలక్షన్ జరగలేదు టెర్రరిజం వల్ల. అప్పుడు ఈ మధ్యలో ఒక 13 రోజులు ఈయన వచ్చారు వాజ్పేయి గారు. అక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, నేను అప్పటికి నరసింహ గారిని కన్విన్స్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ కాశ్మీర్లో, పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే 4-5 సీట్లు ఉన్నాయి అక్కడ. సరే ఇది ముందు ట్రై చేసి అది సక్సెస్ అయితే ఇది పెడదాం మనం అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. ఎలక్షన్స్ జరుగుతుండగా ఆయన ఇది దిగిపోవడం వచ్చింది. వాజ్పేయి గారు 13 రోజులకి పిఎం అయితే వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు, సార్ కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టద్దు, మనం చచ్చిపోతాం, అదే మనకి చాలా బలం లేదు, మనకి కుదరదు, ఈయన చేయలేడు, కాబట్టి మీరు పెట్టద్దు పెట్టద్దండి అని చెప్పాను. సార్ అండర్ నో సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ విత్డ్రా ఫ్రమ్ ది ఎలక్షన్. ఎంతో కష్టపడి మేము ఇదంతా సమకూర్చాం, అంతా తయారు చేసి ఉంచాం, అది ఆ బాధ్యత నేను తీసుకుంటాను, పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేటట్టు మీరు చూడండి అని. ఆయన ఇంకా పదవి స్వీకారం చేయలేదు, అనౌన్స్ చేశారు. ఆయన ఇంటికి వెళ్ళి నేను కూర్చుని చెప్పాను, చెప్తే ఆయన నాది విన్నాడు, ఆయన విని ఎలక్షన్ పెట్టారు. మెజారిటీ వీళ్ళకి వచ్చింది బీజేపీకి. 4 సీట్స్లో 2 సీట్స్ వాళ్ళకి వచ్చింది, 2 సీట్లు వాళ్ళకి వచ్చినాయి అనమాట.